ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. చెప్పు బాబు, ఇప్పుడు ఎలా ఉంది? ఆల్మోస్ట్ తగ్గిపోయినట్టు అనిపిస్తుంది ఆంటీ. ఇక మిథున లీవ్ క్యాన్సిల్ చేసుకుని చక్కగా రేపటి నుంచి జాబ్కి వెళ్ళిపోవచ్చు. మా అక్క ఎక్కడుంది? ఈ లోకం విడిచి వెళ్ళిపోయింది. మా కోసం మిథునని పంపినట్టుంది మా దగ్గరికి. లేదంటే మిథున నన్ను కలవకపోయింటే నువ్వు లేని విషయం మాకు తెలిసేది కాదు. బావ కూడా బతికేవాడు కాదు. నీకు ప్రతిరూపమైన ఆరాధ్య అనాథైపోయేది. అది కూడా నాన్న వల్ల. ప్రియా, ప్రియా, ఏంటమ్మా? భోజనం చేదుగాని రామ్మా. ప్రియా, ఆ కన్నీళ్ళేంటమ్మా? ఏమైందమ్మా? ఏం లేదమ్మా, మీరు భోంచేయండి, నేను తర్వాత తింటాను. నువ్వెళ్ళు. 4 రోజుల నుంచి గమనిస్తున్నాను, డల్గా ఉంటున్నావు. తినేటప్పుడు కూడా గమనిస్తున్నాను, పెద్దగా తిండి మీద కూడా ధ్యాస పెట్టడం లేదు. ఇప్పుడేమో ఒంటరిగా గదిలో కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటున్నావు. చెప్పు, ఏంటి విషయం? నా దగ్గర ఎందుకు దాస్తున్నావు? ఏం జరిగింది? అడిగేది నిన్నే ప్రియా, చెప్పు. ఏం పోగొట్టుకున్నావని ఇలా ఉన్నావు? ఏం నష్టపోయావని ఏడుస్తున్నావు? చెప్పు. చిన్నప్పటి నుంచి నాతో కలిసి పెరిగిన బంధాన్ని పోగొట్టుకున్నానమ్మా. నా ప్రాణానికి ప్రాణమైన స్నేహాన్ని పూర్తిగా నష్టపోయానమ్మా. అంటే మీ ఫ్రెండ్కి ఏమైనా జరిగిందా? తన లోకం వదిలి
పోయిందమ్మా. తను ఎప్పటికైనా నాకు కనపడుతుంది, నాకు ఎదురు పడుతుందని ఎదురు చూస్తూ ఉంటే తను చివరి చూపు కూడా దొరకకుండా పోయిందమ్మా. బాధపడకమ్మా. మనకు నచ్చిన వాళ్ళ కోసం, మనకు కావలసిన వాళ్ళ కోసం మనం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తాం. కానీ ఆ ఎదురు చూపులు ఫలిస్తాయో లేదో తెలీదు, విఫలమవుతాయో తెలీదు, ఎప్పుడు ఏమవుతుందో తెలీదు. మన చేతుల్లో ఏముంది చెప్పు? బాధపడకు, బాధపడకమ్మా. ఆరాధ్య, ఇవాళ స్నాక్స్ లో నీకిష్టమైన జాంకాయ ముక్కలు పెట్టాను, మిగిలించకుండా తినేసేయాలి. అలాగే లంచ్ బాక్స్ కూడా మిగల్చకుండా తీసుకురావాలి. అలాగే ఆంటీ. మమ్మీ, నాకు జాంకాయ ముక్కలు వద్దు. నీకిష్టం ఉండదని నీకు యాపిల్ పెట్టాను లేరా. అయితే ఓకే. హలో గౌతమ్ గారు. ఇవాళ డేట్ ఎంతో గుర్తుందా? గుర్తుందండి. నా పని ఎప్పుడు పూర్తవుతుందని చెప్పారో గుర్తుందా? గుర్తుందండి. మరి ఏది నా పని అవ్వలేదు? నీ ఆఫీస్ ఓపెన్ అవ్వలేదు, ఫోన్ చేస్తుంటే ఫోన్ కలవట్లేదు. అంటే సార్, అది నా కొంట్లో బాగాలేక ఇలా జరిగింది. సారీ. చూడు, నేను ఇంత దూరం టైం వేస్ట్ చేసుకొని నీ ఇంటికి వచ్చింది ఎందుకో పనికిరాని సారీ కోసం కాదు. పని చేయడానికి నీకు ఇచ్చిన డబ్బు వాపస్ తీసుకోవడం కోసం. ఇస్తే నా పని ఇంకొకటితో చేయించుకుంటా. ఇవ్వు. సార్, మీ డబ్బు తిరిగిచ్చే పొజిషన్లో నేను లేను. ప్లీజ్ అర్థం చేసుకోండి. నాకు ఒక 2 రోజులు టైం ఇవ్వండి. మీ పని పూర్తి చేస్తాను సార్. ప్లీజ్ నమ్మండి. 2 రోజులు కదా, చూస్తా. రా. మీరు రెడీ అవుతుండండి, నేను ఇప్పుడే వస్తాను. ఏంటి, ఏమైంది? ఎవరతను? అబ్బే ఏం లేదు. ఏం లేకపోతే ఇల్లు వెతుక్కుంటూ ఎందుకు వస్తాడు? మీతో మాట్లాడి సీరియస్ గా ఎందుకు వెళ్తాడు? మీరు బాధగా ఫేస్ ఎందుకు పెడతారు? అంటే తన పని చేసి పెడతానని డబ్బు తీసుకొని చెప్పిన టైంకి చేయలేకపోయాను. నా టైం బ్యాడ్ వల్ల. అందుకే ఇచ్చిన మనీ తిరిగి ఇవ్వమని వచ్చారు. ఇచ్చే సిచ్యువేషన్లో నేను లేను కాబట్టి పని చేసి పెడతానని చెప్పి పంపించాను. ఎలాగైనా ఆఫీస్కి వెళ్ళి ఆ పని చెయ్యాలి. కానీ మీరిప్పుడు డబ్బులు ఇచ్చే సిచ్యువేషనే కాదు, ఆఫీస్కి వెళ్ళి పనిచేసే సిచ్యువేషన్లో కూడా లేరు. లేకపోయినా వెళ్ళాలి, తప్పదు. లేదు, మీరు రెస్ట్ తీసుకోకుండా ఆఫీస్కి వెళ్తానంటే నేను అస్సలు ఒప్పుకోను, వెళ్ళనివ్వను. ప్లీజ్ అంత పని చేయకండి. నేను వెళ్లాల్సిందే. తనకి చెప్పిన టైంకి ఇప్పుడైనా పని ఫినిష్ చేయాల్సిందే. లేదంటే తను నన్ను నలుగురిలో బ్యాడ్ చేస్తాడు. అప్పుడు నాకు మాత్రమే కాదు, నా కంపెనీకి కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. కాబట్టి నేను వెళ్లాల్సిందే. వెళ్లాల్సిందే అని అదే పనిగా అదే చెప్తున్నారు, కానీ ఎలా వెళ్తారు?
బైక్ తీలేరు మీరిప్పుడు. ఈ ఏరియాలో కరెక్ట్ టైంకి క్యాబ్లు బైకులు కూడా రావు. తెలుసు, కానీ ట్రై చేస్తా. ఎంత కష్టమైనా వెళ్తా. అంత కష్టపడి వెళ్లాల్సిన పని లేదులేండి. నేనున్నాను కదా, నేను తీసుకెళ్తాను. ఎందుకండి? మీరు నాకు ఇంట్లో చేస్తున్న హెల్ప్ చాలదా? ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళడానికి కూడా మీరు ఇబ్బంది పడాలా? వద్దండి. నాకేం ఇబ్బంది కాదు. నేను వెళ్ళి పిల్లల్ని స్కూల్లో దింపేసి వస్తాను. మీరీలోపు టిఫిన్ చేసి రెడీ అవ్వండి.